కలకత్తా నగరంలో ఉంది. అందుకే ఈనాడు మరి 5 నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం గుణపాఠం ఉన్నదా లేదా మన రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. అందుకే ఈ నగరాలలో ఉన్న సమస్యను అక్కడ ఉన్న తీవ్రతను అర్థం చేసుకొని తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు ఏది అవసరమో ప్రపంచ స్థాయి నిపుణులతో మిత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేస్తే ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను అందించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈనాడు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు దేశంలో ఏ నగరానికి లేదు, ప్రపంచంలోనే కొన్ని నగరాలకు ఉండొచ్చు. అంత గొప్ప ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఈనాడు మన నగరానికి ఉన్నది. ఆ ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా తెలంగాణ నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం లక్షలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం 3% జనాభా వేగంగా విస్తరిస్తున్నది మన ఈ మహానగరంలో. మరి మహానగరం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉండే. మేడ్చల్ పోతే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసి 4 రకాల పరిపాలన. సర్పంచ్కు మున్సిపల్ చైర్మన్కు సఖ్యత ఉండదు. మున్సిపల్ చైర్మన్కి అక్కడుండే బోడుపల్లి మేయర్కు సఖ్యత ఉండదు. అక్కడుండే మేయర్కు హైదరాబాద్ మేయర్కి పరిచయమే ఉండదు. ఎవరి అనుమతులు వాళ్ళే, ఎవరి పన్నులు వాళ్ళే. నీళ్ళకు కష్టం వస్తే ఏడికి వాళ్ళనో తెలియదు. వర్షం వస్తే నీళ్లు నిలబడితే ఎవరిని అడగాలనో తెలియదు. డ్రైనేజ్ లీక్ అయితే ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు. చెత్త మురిగిపోతే ఎవరితో మాట్లాడాలనో తెలియదు. కరెంటు కట్ అయితే ఎవరికి చెప్పాలనో తెలియని పరిస్థితి. అందుకే తాగే నీళ్ళ కోసం కావచ్చు, వేసే చెత్త కోసం కావచ్చు, వేసుకునే రోడ్ల కోసం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మున్సిపల్లో ప్రతి పని క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగాలి అంటే ఏమి చెయ్యాలి అని మేము నిపుణులను అడిగినాం. ఆ నిపుణులందరూ కలిసి ఒక సలహా ఇచ్చిండ్రు. ఈ కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో క్యూర్ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2100 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా విడదీయండి. ముఖ్యంగా సైబరాబాద్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు గడిస్తుంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి ఎంత పేరుందో మన సైబరాబాద్ కూడా అంతే పేరుంది. ఇవాళ మన రాష్ట్రం నుంచి ఎగుమతులు అవుతున్న ఐటీ విలువ 60% ఈ సైబరాబాద్నే ఉంది. ఇవాళ భారతదేశంలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో 16.77% మనమే మన సైబరాబాద్ నుంచే ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో మనం ఈరోజు మన కంట్రిబ్యూషన్ ఉన్నదని నేను తెలియజేస్తున్నా. అలాంటిది అన్ని ఆలోచన చేసి ఈనాడు ఈ ప్రక్క నుండే మైపాల్ యాదవో లేకపోతే జగదీష్ గౌడో లేకపోతే గంగాధరో ఇంకో కార్పొరేటరో పని ఉంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళాలి. ఈ బస్తీలలో ఉండేటోళ్ళు ఎవరనుంటే గోపన్పల్లి తండా నుంచి చిన్న పని ఉంటే ఎక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే గుర్తుపడతారో లేదో మనకు తెలియదు. మన సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయో అర్థం కావో మనకు అర్థం కాదు. అందుకే ఆలోచన చేసి ఒక పద్ధతి ప్రకారం ఈనాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక పక్కన 150 డివిజన్లతోటి ఈనాడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 76 డివిజన్లతోని సైబరాబాద్ మహానగరపాలిక సంస్థను పెట్టుకున్నాం. 74 డివిజన్లతోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికి వాళ్ళు ఈరోజు ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం, కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గం, షేర్లింగపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని 3 జోన్లుగా విడగొట్టి ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్గా ఈరోజు మనం ఈ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసుకున్నాం. పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసుకున్నాం. ఒకనాడు పోలీసు వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు సఖ్యత లేదు, మున్సిపల్ వాళ్ళకు హెచ్ఎండిఏ వాళ్ళకు సఖ్యత లేదు. అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఒక పద్ధతి లేదు. అందుకే ఈనాడు పోలీస్ కమిషనరేట్
మున్సిపల్ కమిషనరేట్ని కంప్లీట్గా ఒకే విధంగా ఒకే సరిహద్దులతోని ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మిత్రులారా, ఎవరెన్నన్నా రాజకీయాల గురించి మాట్లాడినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. 2029 ఎన్నికల్లో ఎవరు ఏమవుతారో, ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారో 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం. రాబోయే 2 సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. మీకు అవసరమైన నిధులను ఈరోజు మనం ఇస్తాము అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. వివక్ష లేదు, లేకపోతే వితండవాదం లేదు. ఇవాళ అభివృద్ధి ప్రణాళిక పేదల అవసరాలు తీర్వాలి. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, రోడ్లు కానీ, అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఇవే కాకుండా పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా తెలంగాణ స్కూళ్ళను కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మనం మొదలుపెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వలస వస్తుంటారు. వాళ్ళ ప్రధానమైన సమస్య పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం. అందుకే పిల్లల చదువులకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతోని చదివించాలని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడాలని, అదేవిధంగా అపోలో యశోద లాంటి ట్రీట్మెంట్స్ అందించాలి పేదవాళ్ళకు ఉచిత వైద్యాన్ని ఈనాడు ప్రత్యేకమైన ప్రణాళికలతోని మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకే ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, నిన్న మన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులను చేవెళ్ళ ఎంపీ వాళ్ళే, మెదక్ ఎంపీ వాళ్ళే, మల్కాజ్గిరి ఎంపీ వాళ్ళే, సికింద్రాబాద్ నుంచి ఎంపీఏ కాదు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈడున్న 4 పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మోడీని అడిగి మెట్రోని తెచ్చే తెలివితేటలు మీకు లేవా? రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి నదీ జలాలు హైదరాబాద్ నగరానికి తాగడానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం లేదా? సింగూరు నదీ జలాలను హైదరాబాద్కి తేవాల్సిన అవసరం లేదా? వీటి మీద మీరు మోడీ గారిని అడగరా? మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు. కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండంట, పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లున్నాయని. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద తుమ్మిడేటి ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? ఈరోజు గోదావరి నుంచి ఈ నగరంలో విస్తరిస్తున్న జనాభాకు 20 టీఎంసీల తాగునీళ్లు తేవాలని పనులు ప్రారంభిస్తే ఆ నిధులు రాకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా? ఇవాళ సింగూరు జలాలను నగరాన్ని దాహార్తం తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుపుల్ల పెట్టింది మీరు కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి ఆయనకు. ఢిల్లీలో యమునా నది కట్టుకుంట్రి, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుండ్రి. మరి మనకున్న